మీరు టీడీపీ పార్టీని వదిలేసి వైసీపీ పార్టీలో చేరడానికి ముఖ్య కారణం? మేము టీడీపీ పార్టీ వదిలి వైసీపీలో చేరడానికి రెండు ముఖ్య కారణాలు ఉంటాయండి. ఒకటి, మా చెల్లి జాతీయ నాయకురాలు సౌమ్య గారు ఆవిడ ముస్లిమ్స్ పట్ల చూపించే ఏమంటారు నిర్లక్ష్యపు ధోరణి. ముస్లిమ్స్ అంటే ఆవిడకి చులకన. ఏ ఒక్క రోజు కూడా ఒక ముస్లిం నాయకుడిని పైకి తీసుకొని రావాలి, వాళ్ళతో డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయించాలన్న ధ్యాసే ఆవిడకి లేదు. ఎప్పుడు చూసినా ముస్లిమ్స్ నా కాళ్ళ దగ్గర పడి ఉండాలనే ధ్యాసే తెప్పించి ఆవిడకి ముస్లిమ్స్ మీద కానివ్వండి, ముస్లిం సమస్యల మీదుగా స్పందించిందే లేదు. ఒకనొక సమస్యను తీసుకుని నేనే ఆవిడ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆవిడ సమయం లేనట్టు అంతర్జాతీయ విదేశాలకు వెళ్ళి ఎంజాయ్ చేసి మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత కూడా పట్టించుకోకపోతే అది చూసిన మాకు ఈవిడ అంటే ముస్లిమ్స్ మీద చులకన భావమే అనుకున్నాను. ఈవిడ ముస్లిం సమస్యల మీద కూడా చులకన భావనే ఉందని చెప్పి మాకు నచ్చక ఆ పార్టీ వదిలేసి బయటకు వచ్చాము. వైసీపీ వచ్చిన తర్వాత చూడండి, మేము ఎప్పుడైతే మాజీ శాసనసభ్యురాలు జాతీయ నాయకురాలు తంగిరాల సౌమ్య గారు మా మీద చూపిస్తున్న చులకన భావనకి మేము విసిగి చెంది పార్టీ మారాము. ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు గారు, ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు ఒకటే చెప్పారు, మీకు మేము కొండంత అండగా ఉంటాము. మీ వార్డుకే కాదు, మీ కమ్యూనిటీకే కాదు, మీకు సంబంధించిన నందిగామ నియోజకవర్గ స్థాయిలో ఎక్కడ ఏ సమస్య ఉన్నా మా దృష్టికి తీసుకొస్తే మా తారతమ్య భేదాలు లేకుండా రాజకీయాలకు అతీతంగా మీకు సేవలు చేస్తాము, మీకు సహాయం చేస్తామని చెప్పారు. ఆయన చెప్పినట్టే 6వ వార్డు, ముఖ్యంగా 6వ వార్డును తీసుకుంటే సుమారు 1,80,00,000 రూపాయలు మా కోసమే శాంక్షన్ చేసి నందిగామలోని 6వ వార్డులో ప్రతి వార్డులో ప్రతి గల్లీ సందులో ఉన్న డ్రైనేజ్ వ్యవస్థను కానివ్వండి, రోడ్లని కానివ్వండి, ఈరోజు చూస్తే మీరు సూపర్ అన్నమాట, ఫెంటాస్టిక్గా ఉంటుంది. అంత చక్కగా ఆయన మాకు సహాయం చేసి మా వార్డులో అభివృద్ధి పనులు చేసుకోవడానికే కాకుండా నియోజకవర్గంలో ఇంకా వేరే వేరే చోట్ల ఉన్న పనులకు కూడా ఆయన దగ్గరుండి మంచి పనులు చేద్దాం, మంచి పనులు మీరు ఎంకరేజ్ చేయండి అని చెప్పి మమ్మల్ని మా వెనుకుండి ప్రోత్సహిస్తున్నారు. ఇంకో ముఖ్యం చెప్తాను నేను, ముఖ్యమైనది మాజీ శాసనసభ్యురాల దగ్గర కొన్ని సంవత్సరాల నుండి నా ప్రభుత్వంలో ఉన్నప్పుడు చెప్పాము. ఆ తర్వాత కూడా ఈ సమస్య మీద ఫైట్ చేద్దామని 6వ వార్డులో మేజర్ డ్రైనేజ్ ఉంది. ఆ డ్రైనేజ్ పక్కన చుట్టుపక్కల ఉన్న జనాలు నివసిస్తున్నారంటే నిజంగా వాళ్ళంత దురదృష్టవంతులు లేదు. అంత కంపు ఏమంటారు, దుర్గంధం, దోమలు, విపరీతమైన వాసన, అలాంటి సిచ్యువేషన్లో బ్రతుకుతున్నాడు. వర్షం పడితే వర్షం నీళ్ళు మొత్తం ఆ వర్షం నీళ్లు కూడా ఎలా ఉంటాయి అసలు ఏమంటారు, సులాబ్ కాంప్లెక్స్ నీరు, ఇళ్లలో నుండి వచ్చే నీరు మొత్తం దాంట్లోనే, వర్షం పడితే ఆ నీళ్లు మొత్తం ఇళ్లలోనే. అలాంటి సమస్యని పరిష్కరించమని ఆవిడ ఇంటి చుట్టూ చాలాసార్లు తిరిగాడు. ముఖ్యంగా మా కట్టప్ప ఏ రోజు కూర పట్టించుకున్న పాపన పోల. ఎప్పుడైతే ఈ సమస్యను మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లామో ఆయన గడప గడపగానే కార్యక్రమంలో మా వార్డుకు వచ్చి మా వార్డు ప్రజల ముందు ఈ డ్రైనేజ్ని నేను ఎట్టి పరిస్థితులను బాగు చేయించి మీకు ఎలక్షన్ అయ్యేలోపు చేయిస్తానని చెప్పి మాట ఇచ్చాడు. ఆ మాట ప్రకారమే సుమారుగా 60 లక్షల రూపాయలు ఈ డ్రైనేజ్ కోసమే పెట్టి ఈరోజు నందిగామలో మన సీఎం రోడ్డు కట్టాము. ఆ సీఎం రోడ్డే నందిగామలో హైలైట్ అనుకుంటే దానికి మించిన హైలైట్గా ఈరోజు ఈ డ్రైనేజ్ వ్యవస్థ నిర్మించి దాని మీద డాక్టర్ జగనన్న వాక్వేగా చూపిస్తే ఈరోజు చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళు, ముస్లిమ్స్, అసలు కుల మతాలకు సంబంధం లేకుండా ఈరోజు చక్కగా దాని మీద వాకింగ్ చేస్తున్నారు, జాగింగ్ చేస్తున్నారు. ఓపెన్ జిమ్ ఉంది అక్కడ. ఆ ఓపెన్ జిమ్లో ఉన్న జిమ్ పరికరాలన్నీ హ్యాపీగా యూజ్ చేసుకుంటూ అసలు ఆ రోజు ఏదైతే మురికి కూపం అక్కడ ఉందో ఆ రోజు అసలు లేదు. ఇప్పుడు ప్రజలందరూ ఇళ్ల రేట్లు పెరిగినాయి, ఆస్తులు విలువ పెరిగింది. అందరూ ఈ డ్రైనేజ్కి కనెక్ట్ అయిన ఇల్లు మొత్తం అంటే బ్యాక్ సైడ్, జనరల్గా ఇళ్ళకి బ్యాక్ సైడ్ ఇప్పుడు ఏం చేశారంటే ఆ ఇంటికి సంబంధించిన వాళ్ళందరూ ఈ రోడ్డుకి ఫేస్గా ఇంకో ద్వారం పెట్టుకున్నారు. అంత చక్కగా చేశాము. ఇది డాక్టర్ జగనన్న గారి అభివృద్ధి సంక్షేమ పదాలు. ఇంత అభివృద్ధి చేస్తున్నాం మీ వార్డులో, జరిగిన వార్డులో తంగిరాల సౌమ్య గారు మైనార్టీ నాయకులతో కూడా కామెంట్స్ పై తంగిరాల సౌమ్య గారు తనకు తానే నేనే జాతీయ నాయకురాలు అన్నట్టుగా భ్రమలో ఉంటుంది. అది కాక ఈ కొత్తగా జనసేన పార్టీకి సంబంధించిన అభ్యర్థి తంబళ్లపల్లి రమాదేవి గారు, ఆవిడ నందిగామ నియోజకవర్గంలోకి ఎప్పుడైతే వచ్చారో జనసేన పార్టీ సమన్వయకర్తగా ఆవిడ ప్రజల్లోకి వెళుతుంది. ఆవిడ వెళ్ళడం ఎప్పుడైతే స్టార్ట్ చేశారో సౌమ్య గారి ఐడెంటిటీ తగ్గిపోతుంది. సో తను టోటల్లీ ఐడెంటిటీ క్రైసిస్ మీదకి వచ్చేసింది.
అరే తనని పట్టించుకోవట్లేదు ఎవరన్న ఒక భావన ఆ మనసులోకి వచ్చేసి నేనేం చేయాలా మళ్ళీ నా ఐడెంటిటీ నేను ఎలా పైకి తీసుకుని రావాలన్న దాని మీద ఎప్పుడైతే 6వ వార్డు ఓపెనింగ్ మినిస్టర్ గారు వచ్చి అక్కడ మేము జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు చూపించి తంగిరాల సౌమ్య గారు ఎలాగైతే అభివృద్ధిని అడ్డుకుంటున్నారో ఆవిడ మాటలతో ప్రజలకు చూపించాము. అక్కడ ఏ ప్రాబ్లం లేదు. కానీ ఆవిడకి నిజంగా ఆవిడ ఐడెంటిటీ క్రైసిస్లో ఉంది కాబట్టి ఈ చిన్న అంశాన్ని రాజకీయంగా వాడుకొని నేను మళ్ళీ నా ఐడెంటిటీ నేను తెచ్చుకుందాం అన్న దురుద్దేశంతో ఈరోజు నందిగామ పండగ రోజు ఏదో చేయాలనుకుంది, కానీ ఆవిడ చేసిందల్లా నీరు కారిపోయింది. ఎందుకంటే జనాలు ఆ వీడియో ఏదైతే ఉందో చూడని జనాలు కూడా ఆ వీడియోలో ఏముందో మాకు పంపించండి అని స్పెషల్లీ తెలుగుదేశం పార్టీ వారు, అన్న ఆ వీడియోలో అసలు ఏముంది, మా మేడం ఎందుకు ఇంత రచ్చ చేస్తుంది అని అడిగితే ఆ వీడియో వాళ్ళకి చూపించాము. మేము కొంతమందికి వీడియోలు పంపించాము, కొంతమంది మేమే దగ్గరుండి చూపిస్తే ఆ వీడియో చూసి అన్న దీంట్లో తప్పే ఉంది, ఆవిడ అన్న మాటలేగా మీరు చూపించారు, దీనికి ఇంత రాద్ధాంతం చేసి మా పండగలు చేసుకునియకుండా మమ్మల్ని అందరినీ ఎక్కడి నుండో హడావిడిగా రమ్మని చెప్పి ఆవిడ చేసే పనులు ఇవా, అయ్యో ఆయన తల ఇలా కొట్టుకున్నారు వాళ్ళు. సో సౌమ్య గారు అంత ఐడెంటిటీ క్రైసిస్లో ఉన్నారు. సో దాన్ని సౌమ్య గారితో పాటు మైనార్టీ నాయకులు కూడా మీకు కామెంట్ చేశారు. చూడండి, ఎవరైతే ఆ మైనారిటీ నాయకులను చెప్పుకుంటున్నారో నాకు తెలిసి వాడు జనానికి ఎప్పుడు ఏ రోజు ఉపయోగపడ్డాడు కాదు. అసలు వాళ్ళకి సంబంధించి మాట్లాడడం అంటేనే నాకు నా స్టేటస్ని నేను తగ్గించుకున్నట్టే. వాళ్ళు చిల్లరగా తిరిగేవాళ్ళు, చిల్లర పనులు చేసేవాళ్ళు, వాళ్ళ గురించి నన్ను ఎంత మాట్లాడమంటారు? మీకు అసలు మీ క్వశ్చన్ ఎలా వచ్చిందండి? నేను చదువుకున్న వాడిని ఇవ్వండి. ఒకే ఒక మాట చెప్తాను, మాకు కొంత కామన్ ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు ఆ మనుషుల మాటలు విని వాళ్ళు చెప్పిన చూస్తే నిజంగానే వాళ్ళు వాడు మాట్లాడుతున్న మాటలు చేసి ఆ వ్యక్తులు మాట్లాడుతున్న మాటలు వింటే మాకు వాంతులు వచ్చాయన్నారు. ఇంతకంటే నిశ్చయంగా ఏమైనా ఉంటుందండి? అంటే ఎదుటోళ్ళని మీ మాటలు వింటేనే వాళ్ళకి వాంతులు వచ్చేటట్టు అనిపించిందంటే అసలు ఆ వ్యక్తి స్థాయి ఏంటి? ఆ వ్యక్తి స్థాయి నా స్థాయికి తగ్గుతా? అసలు అతని గురించి మాట్లాడంటే నాకు టైం వేస్ట్ అండి. నేను నిజంగా నా టైం చాలా వాల్యూ. అతని గురించి మాట్లాడి నా టైంని నందిగామ నియోజకవర్గంలో ముస్లిం మైనార్టీలు ఇటువైపు ఉన్నారంటే మీరేం చెప్తారు? ఏమండి, నందిగామ నియోజకవర్గంలో మొదటి నుండి కూడా ముస్లిమ్స్ ఒకప్పుడైతే టీడీపీ కనుకలో ఉండేవాళ్ళు, కానీ ఎప్పుడైతే మొండిదొక బ్రదర్స్ నందిగామ కాన్స్టిట్యున్సీలో వచ్చారో అప్పటి నుండి కూడా 90% ముస్లిమ్స్ మన వైసీపీ పార్టీ తరఫునే ఉన్నారు. రాబోయే ఎలక్షన్లో మీరు చూస్తారు. ఎందుకంటే వైసీపీ నాయకులలో ముస్లిమ్స్కి చాలా పెద్దపీట వేశారు. నందిగామ మార్కెట్ యార్డ్ చైర్మన్ వైసీపీ ముస్లిం, కంచిజల ఎంపీపీ ముస్లిం, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పదవులు. నేను రెండే చెప్పాను మీకు, చాలా పదవుల్లో ముస్లిమ్స్ ఉన్నారు. మన ఆంధ్ర షైనాజ్ బేగం గారు ముస్లిం కార్పొరేషన్ డైరెక్టర్. సో నియోజకవర్గంలో నాకు తెలిసి నాకు ఊహ వచ్చినప్పటి నుండి, నేను రాజకీయాల్లో తిరుగుతున్నప్పటి నుండి చూస్తే వైసీపీ నాయకులు ముఖ్యంగా డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు గారు, డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు ముస్లిమ్స్కి వేసినంత పెద్దపీట ఈ సోకాల్ తంగిరాల సౌమ్య గారు తన జీవితంలో గత ఎన్ని సంవత్సరాలు రాజకీయాలు ఉన్నా ఆవిడ జీవితంలో ఈ పని చేయలేదు. సో అందుకనే నందిగామ నియోజకవర్గంలోని ముస్లిమ్స్ అందరూ వైసీపీ పార్టీనే ఉంటారు, వైసీపీనే గెలిపిస్తారు. రేపు రాబోయే ఎన్నికల్లో మీరు చూస్తారు. అది అందరూ నవనందిగామ దీని గురించి అసలు వాట్ ఈస్ నవనందిగామ? అండి, నవనందిగామ అంటే ఒక బ్రాండ్. ఇప్పుడు గత 30 సంవత్సరాల నుండి నందిగామలో కని విని వెరగని అంత అభివృద్ధి జరుగుతుంది. మీరు చూసుకోండి, నా దగ్గరే ఒక పాంప్లెట్స్ ఉంటాయి. దాదాపు ఒక నందిగామ టౌన్లోనే టాప్ 24 వర్క్స్ మేము, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కానివ్వండి, 100 పడకల ఆసుపత్రి కానివ్వండి, ఏమంటారు అది మన స్కూల్ ఒకటి నాడు నేడు స్కూల్స్ ప్రోగ్రామ్ కానివ్వండి, కేంద్రీయ విద్యాలయము, 100 బెడెడ్ హాస్పిటల్, ఓపెన్ జిమ్స్, ప్రైమరీ హెల్త్ సెంటర్స్, అగ్రికల్చరల్ ల్యాబ్స్, రైతు భరోసా కేంద్రాలు ఒకటి కాదండి. అసలు నందిగామలో మేము చేస్తున్న అభివృద్ధిని చూసి బేసికల్లీ సౌమ్యకి అసలు వణుకు పుట్టుతుంది, వణుకు వచ్చేసింది. ఏంద్రా బాబు ఇది ఎక్కడా లేని అభివృద్ధి ఇవి చేస్తున్నారు, ఇలా చేస్తే మేము రాజకీయంగా ఎలా ఎదగాలి, రేపు ఎలక్షన్లో మనం ఎలా గెలవాలని వణుకు పుట్టే ఆ ఫ్రస్ట్రేషన్లోనే ఈ మాటలు వచ్చాయి. ఇది మహానగరమా నందిగామలో రోడ్లు అవసరమా, నందిగామలో డ్రైనేజీలు అవసరమా,
ఇవన్నీ ఆ కోపం ఆ ఫ్రస్ట్రేషన్ వచ్చిన మాటలే. అదే మీకు తాత్కారణం. నందిగామ ఎలా అభివృద్ధి జరుగుతుందో మా చెల్లి జాతీయ నాయకురాలు సౌమ్య గారు ఇచ్చి మాటల్లోనే మనం చాలాసార్లు చాలా స్పష్టంగా విన్నాం. సో వాళ్ళకి ఏంలా నందిగామలో జరుగుతున్న అభివృద్ధి ఈరోజు ఈవెన్ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా మమ్మల్ని తిట్టాలన్నా మమ్మల్ని పొగడాలన్నా నవనందిగామ నిర్మాతలు నవనందిగామ అనే మాట్లాడుతున్నారు. వాళ్ళ నోటి నుండి డాక్టర్ జగనన్న వాక్యం అంటున్నారు. ఇది చాలా మాకు వాళ్ళ నోటితో వాళ్ళే చెప్తున్నారు నందిగామ నిజంగానే నవనందిగామ అయిందని చెప్పి. సో రాబోయే ఎలక్షన్లో నందిగామ ప్రజలు చాలా చాలా తెలివిగలరు, అభివృద్ధికే ఓటేస్తారు. గత 30 సంవత్సరాల నుండి నందిగామ ఎలా ఉందో వాళ్ళు చూశారు. మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య గారి పరిపాలన ఎలా జరిగిందో మేము చూసాం. సామంతరాజులు ఎవరు జేబులు వేసుకోవడం, అది దోచుకోవడం, దాచుకోవడం అదే జరిగింది తప్పించి నందిగామలో ఒక్క అభివృద్ధి కూడా చేసింది దాఖలాలు లేవు. అది కాదు ఏంటంటే మేము అభివృద్ధి ఏం చేశామంటే దేవినేని వెంకటరమణ గారు మాకు ఆ రోడ్డు వేశారు, ఈ రోడ్డు వేశారు, అది చేశారంటారు. వీళ్ళు పర్టికులర్గా ఒక్కటి చేసింది లేదు. మీరు చూడండి, ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇది. నందిగామలో ఇది కేవలం నందిగామ టౌన్ యొక్క టౌన్లోనే ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు. ఇవి చూసి తంగిరాల సౌమ్యకి ఒంట్లో వణుకు పుట్టి. అయితే ఒక చిన్న విషయం సార్, ఇప్పుడు మీకు ప్రధాన వైసీపీ పార్టీకి ప్రధాన ప్రతినిధి జనసేన అనుకోవచ్చు, తంగిరాల సౌమ్య గారు అనుకోవచ్చు. నాకు తెలిసి నేను విన్నదైతే తంగిరాల సౌమ్య గారి కంటే తంబళపల్లి రమాదేవి గారే ముందంజలో ఉన్నారు. బహుశా సీటు కూడా ఆవిడకే ఇస్తారన్న ఒక రూమర్స్ అయితే నందిగామలు బాగా చర్చలు జరుగుతున్నాయి. ఆ బాధలో నుండి తేరుకోవడానికే మొన్న నా మీద కేసులు, ధర్నాలు ఇవన్నీ జరిగినాయండి. సో మా చెల్లి ఎక్కడో ఒక చోట క్రైసిస్లో ఉంది. ఎక్కడ తంబళ్ళపల్లి రమాదేవి గారు వచ్చి నా సీట్ని ఎత్తుకుపోతారన్న భయంలో ఉండి ఇవన్నీ చేస్తుంది. కాకపోతే నాకు తెలిసి కొద్దో గొప్ప ఆవిడే పాపం తమిళపల్లి రమాదేవి గారికి కష్టపడుతున్నారు. నాకు తెలిసి ఆవిడకి ఇస్తారనుకుంటున్నాను.